ప్రతి సంవత్సరం కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. బట్ ఆల్సో సినిమా అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములాస్ని కూడా షేక్ చేసి డైరెక్టర్ అప్పుడప్పుడు ఒకసారి వస్తాడండి. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి ఎప్పుడో నా తరంలో మన తరంలో వచ్చింది రామ్ గోపాల్ వర్మ ఒకళ్ళు తెలుసు నాకు. దాని తర్వాత దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈ నార్మ్స్ని ఫార్ములాస్ని అన్నింటినీ పక్కన పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తాననే డైరెక్టర్ ఈ సందీప్ రెడ్డి వంగ. It will be more because these guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film will be. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. పో. 1990 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక అద్భుతం పేరే శివ. నాగార్జున హీరోగా నటించిన ఆ సినిమా తెలుగు సినిమా ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేసింది. ఎవడ్రా బాబు ఇలా సినిమా తీసింది అని డైరెక్టర్ గురించి మాట్లాడుకునేలా చేసిన కొన్ని సినిమాల్లో శివ మొదటి వరుసలో ఉంటుంది. శివతో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ గోపాల్ వర్మ క్రేజీ, మ్యాడ్ అండ్ మెంటల్ డైరెక్షన్ అంటే ఎలా ఉంటుందో తన సినిమాల ద్వారా చేసి చూపించాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు పుట్టుకొచ్చారు. కానీ చాలా కాలం తర్వాత రా అండ్ రెస్టింగ్ కాన్సెప్ట్ తో రామ్ గోపాల్ వర్మ అలా సంచలనం సృష్టించిన డైరెక్టర్ మాత్రం సందీప్ రెడ్డి వంగానే చెప్పాలి. క్రేజీ కాన్సెప్ట్, మ్యాడ్ మేకింగ్, మెంటల్ టేకింగ్ తో ఫిల్మ్ మేకింగ్ లో ఉన్న అన్ని హద్దులు చెరిపివేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో మొదలైన తన కెరీర్ లో ఇప్పటి వరకు తీసింది 3 సినిమాలైనా ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. కన్సిస్టెంట్ గా కెరీర్ లో హిట్స్ కొడుతూ ఫిల్మ్ మేకింగ్ లో లాంగ్వేజ్ బ్యారియర్ ని క్రాస్ చేసి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్రేజ్ సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇదంతా సందీప్ కి సక్సెస్ వచ్చిన తర్వాత కదా. కానీ ఇదే సందీప్ డైరెక్ట్ చేయడానికి 7 సంవత్సరాల పాటు అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఎవరూ అవకాశం ఇవ్వకపోతే సొంత ఆస్తులు అమ్మి సినిమా తీశాడు. ఇలా సక్సెస్ కోసం తన లైఫ్ ని రిస్క్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. కాబట్టి అసలు ఈ రా అండ్ రస్టిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎవరు? తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు? ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? సందీప్ రెడ్డి వంగకు అర్జున్ రెడ్డి ఇచ్చిన గుర్తింపు ఎలాంటిది? సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ వరకు ఎలా వెళ్లారు? అసలు బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగకి క్రేజ్ ఎలా ఉంటుంది? చాలా ఆసక్తికరమైన విషయాలనే, అలాగే సందీప్ రెడ్డి వంగ జీవితానికి సంబంధించి మనలో చాలా మందికి తెలియని విషయాలనే ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అదిరిపోతుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, మీకు నచ్చిన మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారిపై మీకున్న అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్ లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డాక్టర్ కావాలనుకున్న యాక్టర్ అయ్యానని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. డాక్టర్, యాక్టర్ ఈ 2 పదాలకు టైమింగ్, రైమింగ్ 2 సరిగ్గా సరిపోతాయి. అందుకే ఇలా చెప్తూ ఉంటారు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం డాక్టర్ కావాల్సింది పోయి డైరెక్టర్ అయ్యాడు. ఫిజియోథెరపీలో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసిన సందీప్ తన ప్యాషన్ సినిమానే అని గుర్తించి డైరెక్షన్ ఫీల్డ్ ఎంచుకున్నాడు. సందీప్ 1981 డిసెంబర్ 25న ప్రభాకర్ రెడ్డి, సుజాత దంపతులకు వరంగల్లో జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 43 సంవత్సరాలు. సందీప్ కి ప్రణయ్ రెడ్డి అనే అన్నయ్య కూడా ఉన్నాడు. సందీప్ వరంగల్లోని ప్లాటినం జూబ్లీ హై స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. సందీప్ వరంగల్లో ఉన్నప్పటి నుంచే విపరీతంగా సినిమాలు చూసేవాడు. ముఖ్యంగా చిరంజీవి గారికి సందీప్ వీరాభిమాని. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడు. అలా చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి, ఇష్టం 2 ఉండేవి. కానీ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్నే ఎంచుకునే అవకాశం వచ్చినప్పుడు సందీప్ మెడిసిన్ వైపే వెళ్ళాడు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ కాకుండా ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాడు. కర్ణాటక ధార్వాడ్లోని ఎస్డిఎం మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ పూర్తి చేశాడు. ఇక ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే తన ప్రొఫెషన్ ఇది కాదని డిసైడ్ అయ్యాడు. డాక్టర్గా ఉండాలి అంటే సర్వీస్ ఓరియంటెడ్గానే ఉండాలి, లేదా మనీ మైండెడ్గానే ఉండాలి. ఈ 2 క్వాలిటీలు తనలో లేవు అనే క్లారిటీ సందీప్కి వచ్చింది.
సందీప్లో చిన్నప్పటి నుంచి ఆర్టిస్టిక్ మైండ్ సెట్ ఉండేది. కథలు రాయడం, ఫోటోలు తీయడం లాంటివి చేసేవాడు. తన 8 సంవత్సరాల వయసులోనే డిజిటల్ కెమెరాతో ఫోటోలు తీసి ఫోటోగ్రఫిక్ కాంపిటీషన్ కూడా విన్ అయ్యాడు. అలా అప్పటి నుంచే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సందీప్ చెప్పే కథలు తన తోటి వారిని ఆకట్టుకునేవి. అలా తనలో స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీ, ఫోటోగ్రాఫిక్ టాలెంట్ రెండూ ఉండటంతో తనకున్న టాలెంట్తో సినిమా డైరెక్టర్ కావాలి అనుకున్నాడు. ఇక ఫిజియోథెరపీ పూర్తి చేసి 2008లో డైరెక్టర్ కావాలనే కోరికతో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేశాడు. సిడ్నీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు సందీప్ తన వద్ద ఉన్న ఫిజియోథెరపీ డిగ్రీతో జూనియర్ ఫిజియోగా పార్ట్ టైం వర్క్ చేసే అవకాశం ఉండేది. అందుకు గాను గంటకు $45 ఇచ్చేవారు. కానీ ఫిజియోథెరపీ వైపు వెళ్తే సినిమాల మీద ఉన్న ఇష్టం ఎక్కడ తగ్గిపోతుందో అని మెక్డొనాల్డ్స్ లో గంటకు $18 పనిచేశాడు. ఇక సందీప్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చిన వెంటనే సినిమా డైరెక్టర్ ఛాన్స్ దొరుకుతుందని అనుకున్నాడు. హైదరాబాద్ వచ్చి డైరెక్టర్లను కలిస్తే ఎవరూ సందీప్కి అవకాశం ఇవ్వలేదు. పైగా సిడ్నీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్లో డైరెక్షన్ కోర్స్ చేశానని చెప్తే ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. అలా ప్రయత్నాలు చేసిన తర్వాత 2009లో కిరణ్ కుమార్ అనే ఒక డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం లభించింది. నాగార్జున గారు హీరోగా నటించిన కేడి అనే సినిమాకు సందీప్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అయితే కేడి అనే సినిమా పెద్దగా ఆడకపోవడంతో డైరెక్టర్ కిరణ్ కుమార్కు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. దాంతో సందీప్ రెడ్డికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు పనిచేశాడు. ఇక 2014లోనే సందీప్ రెడ్డికి మనీషా రెడ్డి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అదే సంవత్సరం డైరెక్టర్ కావాలని సందీప్ రెడ్డి సొంతంగా ఒక కథ సిద్ధం చేశాడు. షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్ను ఫైనలైజ్ చేశాడు. కానీ సినిమా తీసే ముందు మరింత ఎక్స్పీరియన్స్ అవసరమని 2014లో తన ఫ్రెండ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమాకు పనిచేశాడు. శర్వానంద్, నిత్యమేనన్ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో సందీప్ రెడ్డికి సొంతంగా సినిమా తీసేందుకు కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా షుగర్ ఫ్యాక్టరీ కథతో ప్రొడ్యూసర్లను కలవడం మొదలుపెట్టాడు. కానీ సందీప్ రెడ్డి చెప్తున్న షుగర్ ఫ్యాక్టరీ కథ ప్రొడ్యూసర్లకు నచ్చలేదు. దాంతో దాదాపు సంవత్సరం పాటు షుగర్ ఫ్యాక్టరీ కథతో ఇండస్ట్రీ చుట్టూ తిరిగిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ కథను పక్కకు పెట్టాడు. మరో మంచి కథ రాయాలని నిర్ణయించుకుని దాదాపు 2 సంవత్సరాల పాటు వర్కౌట్ చేసి అర్జున్ రెడ్డి కథను సిద్ధం చేశాడు. అర్జున్ రెడ్డి కథ రాయడానికి సందీప్ రెడ్డికి 2 సంవత్సరాలు పట్టింది. కథ పూర్తయింది. సందీప్ రెడ్డి డెబ్యూ డైరెక్టర్ కావడంతో చాలా మంది ప్రొడ్యూసర్లు సందీప్ రెడ్డిని నమ్మలేకపోయారు. అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా శర్వానంద్ని హీరోగా అనుకున్నారు. శర్వానంద్కి అర్జున్ రెడ్డి కథ విపరీతంగా నచ్చింది. దాంతో శర్వానంద్ ద్వారా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి స్వప్న దత్ గారికి కథ చెప్పాడు. స్వప్న దత్ గారు అర్జున్ రెడ్డి కథకు ఇంప్రెస్ అయ్యారు. శర్వానంద్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద సినిమా మొదలవుతుంది అనుకున్నాడు సందీప్ రెడ్డి. కానీ ఆఖరి నిమిషంలో శర్వానంద్ అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ప్రొడ్యూసర్స్ కూడా వెనక్కి వెళ్లారు. షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో సినిమా ఆగిపోయింది. ఇక అనంతరం అల్లు అర్జున్కి కథ చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. మరోవైపు అర్జున్ రెడ్డి అనేది అప్పటి వరకు టాలీవుడ్కి ఏమాత్రం పరిచయం లేని ఒక కొత్త తరహా సినిమా కాబట్టి కథ విన్న వెంటనే హీరో క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటే సినిమా ఆడుతుందా అని చాలా మంది అడిగేవారు. హీరో క్యారెక్టరైజేషన్ లో మార్పులు చేయమని చాలా మంది సందీప్ రెడ్డికి సలహా ఇచ్చారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం తన కథలో మార్పులు ఉండవని కరాఖండిగా చెప్పేవాడు. దాంతో చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమా కథ మీద నమ్మకం లేక వెనక్కి వెళ్లారు. అలా చాలా కాలం పాటు అర్జున్ రెడ్డి సినిమా పట్టాలెక్కలేదు. దాంతో మరో 2 సంవత్సరాల పాటు సందీప్ రెడ్డి ఏ పని లేకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అలా సందీప్ సిడ్నీ నుండి వచ్చి 6.5 సంవత్సరాలు అయిపోయింది. డైరెక్టర్ అయ్యే దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు తన బంధువులందరూ సందీప్ పని అయిపోయింది అనే కంక్లూజన్కి వచ్చారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్లోకి వెళ్లిన సమయంలో సందీప్ పరిస్థితి చూడలేక సొంత కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం సందీప్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. సందీప్ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరు ముందుకు రాకపోయేసరికి సందీప్ తండ్రి, అన్నయ్య ఇద్దరూ కలిసి వారే సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నారు. భద్రకాళి పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సందీప్ అన్న ప్రణయ్ రెడ్డి ప్రొడ్యూసర్గా ఉండేందుకు అంగీకరించాడు. మరోవైపు అర్జున్ రెడ్డి కథ విన్న విజయ్ దేవరకొండ వెంటనే కథను ఓకే చేశాడు. ఇక సినిమా ప్రొడక్షన్ కోసం సందీప్ రెడ్డి తండ్రి, అన్న ఇద్దరూ కలిసి తమ వంశ పారంపర్య ఆస్తి అయిన 36 ఎకరాల మామిడి తోటను అమ్మేశారు. ఆ మామిడి తోట ఒక్కటే వారికి ఉన్న ఆస్తి. అలాంటి ఒక్కగానొక్క ఆస్తిని సందీప్ రెడ్డి కోసం సునాయాసంగా అమ్మేసి ₹1.5 కోటి సినిమా బడ్జెట్ కోసం సిద్ధం చేశారు. ఇక సందీప్ రెడ్డి తాను నివాసం ఉండే అమృత వ్యాలీ అనే అపార్ట్మెంట్లోనే అర్జున్ రెడ్డి సినిమా కోసం ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాలో నటుల కోసం ఆడిషన్స్ పూర్తి చేసి నటులను ఎంపిక చేశాడు.
హీరోయిన్ గా శాలిని పాండేను ఫైనలైజ్ చేశాడు. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, కమల్ కామరాజు లాంటి వారు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇక అదే ఆఫీసులో ఒక గదిని సినిమా షూటింగ్ కి తగ్గట్టు మార్చుకున్నాడు సందీప్ రెడ్డి. 2016లో జూన్లో సినిమా షూటింగ్ మొదలైంది. అయితే సందీప్ రెడ్డి యాటిట్యూడ్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. సందీప్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. చిన్న తప్పు జరిగినా వెంటనే కోపం వచ్చేస్తుంది. కోపంలో ఎవరిని ఏమంటాడు కూడా అర్థం కాదు. అలాంటి యాటిట్యూడ్తో సందీప్ రెడ్డి మొదటి సినిమాను స్టార్ట్ చేశాడు. సందీప్ రెడ్డి యాటిట్యూడ్కి తగ్గట్టే టెక్నికల్ విషయంలో చాలా పెద్ద లోపం తలెత్తింది. డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ వీరిద్దరూ సందీప్ రెడ్డిని విపరీతంగా విసిగించారు. సందీప్ రెడ్డికి కెమెరా లెన్సింగ్ మీద అవగాహన ఉండడంతో కెమెరామెన్ ఎలా పనిచేయాలో కూడా సందీప్ రెడ్డి డిసైడ్ చేసేవాడు. చిన్న పొరపాటు జరిగినా లేదా తాను అనుకున్నట్టు షాట్ రాకపోయినా సందీప్ రెడ్డి ఒప్పుకునేవాడు కాదు. మరోవైపు చెన్నైకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ను పెట్టుకుంటే సమయానికి ట్రాక్ ఇవ్వలేకపోవడం, సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం లాంటివి చేశాడు. దాంతో సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఇలాంటి ఇబ్బందులు పడుతూనే కొంతవరకు షూటింగ్ కంప్లీట్ చేశాడు. కానీ డిఓపితో మ్యూజిక్ డైరెక్టర్తో పడలేక షూటింగ్ మధ్యలో ఇద్దరిని మార్చేశాడు. దాంతో మళ్ళీ కొత్త వారిని తీసుకోవాల్సి వచ్చింది. అలా షూటింగ్ మొదలైన కొత్తలోనే విపరీతమైన విఘ్నాలు ఎదురయ్యాయి. హైదరాబాద్, మంగళూరు, ఇటలీ ఇలా చాలా లొకేషన్స్లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. 2016లో కర్ణాటక మంగళూరులో అర్జున్ రెడ్డి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తనకు అబ్బాయి పుట్టాడన్న వార్త తెలిసింది. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో పుట్టిన కొడుకు కావడంతో తన కొడుక్కి అర్జున్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. సినిమా మీద సందీప్ రెడ్డికి ఉన్న ప్యాషన్ ఏంటి అనే దానికి ఇదో ఉదాహరణ. మరోవైపు షూటింగ్ కోసం సేకరించుకున్న ₹1.5 కోటి బడ్జెట్ ఏమాత్రం సరిపోలేదు. దాంతో మరికొంత డబ్బు అప్పు చేయాల్సి వచ్చింది. అలా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక ఫైనల్లీ 2017 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా అర్జున్ రెడ్డి టీజర్ రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి టీజర్కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి సందీప్ ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాకు మంచి పబ్లిసిటీ లభించింది. అయినప్పటికీ సినిమా పబ్లిసిటీ కోసం మరో ₹1 కోటి ఖర్చు పెట్టారు. అలా సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ₹5 కోట్ల బడ్జెట్ అయింది. సినిమా మీద యూత్ ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు సినిమా ప్రీమియర్ చూసిన డిస్ట్రిబ్యూటర్లకు సినిమా నచ్చింది. సినిమా 3 గంటల కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఉండడంతో చాలా మంది సినిమాను ఎడిట్ చేసి సీన్లు కట్ చేయమన్నారు. కానీ సందీప్ రెడ్డి ఒప్పుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా సందీప్ రెడ్డి ఒక్కడే చూసుకున్నాడు. అలా ఫైనల్లీ విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇదేం సినిమారా బాబు అనేవారు ఉన్నారు, ఇదిరా సినిమా అంటే అనేవారు ఉన్నారు. కానీ మెజారిటీ ప్రేక్షకులు మాత్రం సినిమాను ఆదరించారని చెప్పాలి. అయితే సినిమా రిలీజ్ కన్నా ముందు హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల మీద పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేశారు. దాంతో సినిమాలో ఉన్న బోల్డ్ సీన్ల మీద పెద్ద రచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు తీవ్ర అభ్యంతరం లేవనెత్తడంతో సినిమా గురించి మరింత ఎక్కువ చర్చ జరిగింది. ఈ వివాదం కూడా సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడింది. అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో అప్పటి వరకు లేని కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. హీరోయిజం అంటే కేవలం పాజిటివ్ షేడ్స్ మాత్రమే ఉండాలి అనుకునేవారు. కానీ అర్జున్ రెడ్డిలో హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, డ్రింకింగ్, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లుంటాయి. ఇవన్నీ చూసి సందీప్ రెడ్డిని విమర్శించిన వారు ఉన్నారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం అవేం పట్టించుకోలేదు. నిజానికి సందీప్ రెడ్డి నిజ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచే అర్జున్ రెడ్డి కథనల్లాడు. మెడికల్ కాలేజీ లవ్ స్టోరీ, హీరో యూనివర్సిటీ టాపర్, ఎవరిని లెక్క చేయకపోవడం, ఇలాంటి యాటిట్యూడ్ అంతా కాలేజీలో ఉన్నప్పుడు సందీప్ రెడ్డి ప్రవర్తించినట్టే ఉండేది. అలా తన లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని డిసైడ్ చేశాడు. ఏది ఏమైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు వచ్చినా అర్జున్ రెడ్డి మాత్రం టాలీవుడ్ లో వచ్చిన ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ₹5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ₹50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సందీప్ రెడ్డి మీద నమ్మకంతో 36 ఎకరాల మామిడి తోట నమ్మిపెట్టిన ఖర్చు మొత్తం వడ్డీతో సహా వసూలైంది. పని అయిపోయింది అనుకున్న సమయంలో ప్రొడ్యూసర్లు ఇదేం కథ అని అవహేళన చేసిన అదే కథతో ఆస్తి అమ్మి మరి తన కుటుంబం పెట్టుకున్న నమ్మకానికి దాదాపు 7 సంవత్సరాల నిరీక్షణకు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన సమాధానమే అర్జున్ రెడ్డి. ఇక అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ రైట్స్ అమ్మితేనే ₹7 కోట్ల వచ్చాయి. సినిమాకు పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువ డబ్బు ఒక హిందీ రీమేక్ రైట్స్ నుంచి వచ్చింది. తమిళ్, కన్నడ భాషల్లో కూడా రీమేక్ రైట్స్ అమ్ముడయ్యాయి. అలా ఒకే ఒక సినిమాతో సందీప్ రెడ్డి బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ ఇలా ఇతర భాషల వారు కూడా మాట్లాడుకునేలా చేశాడు. ఇక అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి సృష్టించిన సంచలనం ఎంతలా ఉందంటే, బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేయాలంటే సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ మరొకరు కనిపించలేదు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచి సందీప్ రెడ్డిని బాలీవుడ్కి ఆహ్వానించింది.
ఇదే అర్జున్ రెడ్డి కథను కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్, కియారా అద్వానీ మెయిన్ లీడ్స్ గా బాలీవుడ్ లో రీమేక్ చేశాడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి తీస్తున్నప్పుడు ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్, బడ్జెట్ ప్రాబ్లమ్స్ కబీర్ సింగ్ లేవు. కావాల్సినంత బడ్జెట్ ఉంది. దానికి తోడు అర్జున్ రెడ్డి లాంటి కథను తెరకెక్కిస్తున్నప్పుడు టాలీవుడ్ లో సెన్సర్ అభ్యంతరాలు చాలా ఉంటాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం సెన్సర్ ఫ్రీడమ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలా 2018 అక్టోబర్లో కబీర్ సింగ్ షూటింగ్ ప్రారంభమైంది. కాబట్టి కబీర్ సింగ్ లో బోల్డ్ సీన్లు తీయడంలో, బోల్డ్ డైలాగ్స్ చెప్పించడంలో సందీప్ రెడ్డికి హద్దులు చెరిగిపోయాయి. దాంతో రిచ్ టెక్నికల్ వాల్యూస్ తో అర్జున్ రెడ్డి కన్నా మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాడు సందీప్ రెడ్డి. ముఖ్యంగా కబీర్ సింగ్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా 2019 జూన్ 19న రిలీజ్ అయిన కబీర్ సింగ్ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి సినిమా తీసేందుకు 5 కోట్లు ఖర్చయితే కబీర్ సింగ్ తీయడానికి 36 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయినా కలెక్షన్ల పరంగా 390 కోట్ల రూపాయలు వసూలు చేసి 2019లో వచ్చిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా కబీర్ సింగ్ రికార్డు సృష్టించింది. అలా సందీప్ రెడ్డి బాలీవుడ్ లో కూడా ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సందీప్ రెడ్డి రాసిన అర్జున్ రెడ్డి కథను ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ్ ఇలా 3 భాషల్లో తీశారు. ఈ 3 సినిమాల్లో 2 సినిమాలు సందీప్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. కానీ తమిళ్లో సందీప్ రెడ్డి కాకుండా వేరే డైరెక్టర్ అర్జున్ రెడ్డి కథను ఆదిత్య వర్మ అనే పేరుతో సినిమా మొదలు పెడితే 2 సార్లు రీషూట్ చేయాల్సి వచ్చింది. రెండోసారి రీషూట్ చేస్తున్నప్పుడు ఏకంగా డైరెక్టర్ ని, హీరోయిన్ ని మార్చేసి మళ్లీ షూట్ చేశారు. ఇలా 2 సార్లు రీషూట్ చేసినా కూడా సినిమా అవుట్పుట్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆదిత్య వర్మ అట్టర్ ఫ్లాప్ అయింది. కాబట్టి కథ ఎంత బలంగా ఉన్నా దాని స్క్రీన్ మీద చూపించే విధానం కూడా అంతే బలంగా ఉండాలి. అర్జున్ రెడ్డి కథ కేవలం సందీప్ రెడ్డి కోసం మాత్రమే పుట్టిన కథ అన్నంతలా సందీప్ రెడ్డి డైరెక్షన్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇలా ఒకే లవ్ స్టోరీ ఉపయోగించుకుని అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో, కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ రెడ్డి చేసిన మరో భారీ ప్రయత్నమే యానిమల్. 2021 లాక్డౌన్ సమయంలోనే టీ సిరీస్ సంస్థ సందీప్ రెడ్డి, రణ్వీర్ కపూర్ కాంబినేషన్ లో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరో అయిన రణ్వీర్ కపూర్ తో వెటరన్ బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి వారితో ఒక తెలుగు డైరెక్టర్ సినిమా తీయడం, అది కూడా తన కెరీర్ లోని 3వ సినిమాలోనే ఇంతమంది స్టార్ డైరెక్టర్ ఉండటం ఇదే మొదటిసారి. యానిమల్ అనే టైటిల్ కి తగ్గట్టే సందీప్ రెడ్డి ఒక భారీ యాక్షన్ డ్రామా స్టోరీ రాశాడు. కథలో యాక్షన్, లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా ముఖ్యమైన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఈ సినిమాకు ముందుగా పరిణితి చోప్రాను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడు. కానీ పరిణితి చోప్రా స్థానంలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక 2022 ఏప్రిల్లో యానిమల్ షూటింగ్ ప్రారంభమైంది. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్ తో పాటు తన ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ అయిన భద్రకాళి పిక్చర్స్ ఈ 3 సంస్థల ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవడంతో బడ్జెట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యానిమల్ సినిమా తెరకెక్కింది. సందీప్ రెడ్డికి తెలుగులో ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుంటూ యానిమల్ సినిమాని తెలుగు, హిందీ 2 భాషల్లో బైలింగ్వల్ గా తీశారు. యానిమల్ అనేది ప్రాపర్ బాలీవుడ్ సినిమానే అయినా సందీప్ రెడ్డి తెలుగు డైరెక్టర్ కావడం వల్ల తెలుగులో కూడా సినిమాకు క్రేజ్ వచ్చింది. అలా 2023 డిసెంబర్ 1న హిందీ, తెలుగు 2 భాషల్లో రిలీజ్ అయిన యానిమల్ చూసిన ప్రేక్షకులకు మెంటల్ తెప్పించాడు సందీప్ రెడ్డి. ముఖ్యంగా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి యానిమల్ ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. యానిమల్ తో ఫిల్మ్ మేకింగ్ లో తెలుగువాడి సత్తాను బాలీవుడ్ ముందు ప్రదర్శించిన కొద్దిమంది డైరెక్టర్లలో సందీప్ రెడ్డి చేరిపోయాడు. మొత్తం బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోయేలా యానిమల్ డైరెక్ట్ చేశాడు సందీప్ రెడ్డి. 100 కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 900 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా నిలిచింది. యానిమల్ తో యాక్షన్ సీక్వెన్స్ కున్న హద్దులు చెరిపివేసి యాక్షన్ సినిమాలకు కొత్త అర్థం చెప్పిన సందీప్ రెడ్డి తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ తో అంటూ ప్రకటించి మరో భారీ మూవీ ప్లాన్ చేశాడు. ఇప్పటికే స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫైనలైజ్ అయింది. సందీప్ రెడ్డి మ్యాడ్ డైరెక్షన్ లో ప్రభాస్ మాస్ యాక్షన్ ఎలా ఉంటుందో అన్న అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. కాబట్టి సందీప్ రెడ్డి ఇప్పటి వరకు తీసిన సినిమాల్లానే అంచనాలను అందుకునే సినిమాను ప్రభాస్ తో కూడా తీశాడంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయం. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో మూవీ అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి సిద్ధం చేస్తున్న కథలు, ఆయన ఎంచుకుంటున్న హీరోల లిస్టు చూస్తుంటేనే సినిమాల మీద అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో సందీప్ రెడ్డి మరిన్ని సంచలనాలు సృష్టించబోతున్నాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది సందీప్ రెడ్డి గురించిన కొన్ని విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.